హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను 1 ఎగ్ని యూజ్ చేసి హాఫ్ కేజీ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నార్మల్గా మనం పెద్ద బేకరీస్లో చూసుకున్నట్లయితే ఒక పేస్ట్రీ కొనుక్కోవాలంటే వెనీలా పేస్ట్రీ 70 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుందండి. అలాంటిది మనం చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే చిన్న కేక్ని ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ కేక్ అయితే మనకి 7 పీసెస్ వరకు వచ్చిందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కేక్ చేసేసుకుందాం రండి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న 1 ఎగ్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. మనం కేక్కి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. ఇప్పుడు దీంట్లోకి 1/3 కప్ వరకు షుగర్ని వేసుకోండి. నేను ఇక్కడ ఆర్గానిక్ షుగర్ని యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ది కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి వెనిలా ఇంకా పైనాపిల్ ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఈ 2 ఫ్లేవర్స్ వేయడం వలన ఎగ్ స్మెల్ రాకుండా కేక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు, ఫోమీగా అయ్యేంత వరకు విస్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా క్రీమీగా అవ్వాలండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1/2 కప్ వరకు మైదా పిండిని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. తప్పకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అనేది రావాలండి. మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకోండి. మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోయినా ఇంట్లో ఉండే ఏదైనా ఒక గిన్నెను కూడా తీసుకొని దాంట్లో కూడా కేక్ని బేక్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం టిన్కి గ్రీస్ చేసేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ ఉంచి మరలా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు. అలా కూడా కేక్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ విధంగా ట్యాప్ చేసుకుని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మన కేక్ అనేది ఇలా బేక్ అయింది. నైఫ్ గుచ్చి చెక్ చేసుకోవాలండి, క్లీన్గా రావాలి. ఇది క్లీన్గా వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకుందాం. ఇప్పుడు మనం కేక్ ఫ్రాస్టింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ నేను విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను 3/4 కప్ వరకు నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నాను. దీంట్లోకి వెనిలా ఇంకా పైనాపిల్ 2 ఎసెన్స్ని యాడ్ చేసి ఫస్ట్ లో స్పీడ్లో ఇలా బీట్ చేసుకున్నాను. తర్వాత హై స్పీడ్లో 5 to 6 మినిట్స్ వరకు బీట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలండి. ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చినట్లయితే మన క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు అర్థం. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేనట్లయితే ఇంట్లోనే బటర్తో క్రీమ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. మీ దగ్గర క్రీమ్ లేకపోతే ఆ వీడియోస్ చూసి ఇంట్లోనే కేక్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని కేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కేక్ గార్నిష్ కోసం వైట్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకుంటున్నానండి. ఇలా ఒక బ్రిక్ని తీసుకుని ఇలా నైఫ్తో ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ వైట్ చాక్లెట్ కాంపౌండ్ లేనట్లయితే మిల్కీ బార్ చాక్లెట్ ఉంటుంది కదండి, దాంతో కూడా మనం ఈ గార్నిష్ అయితే చేసుకోవచ్చు. కొంచెం నేను గార్నిష్ కోసం కొంచెం గనాష్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 1/2 కప్ వరకు పక్కకు పెట్టి దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు హాట్ మిల్క్ని యాడ్ చేసి మిక్స్ చేస్తే మనకి వైట్ చాక్లెట్ గనాష్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. కేక్ పైన గార్నిష్ చేయడం కోసం నేను ఇంకా విప్పింగ్ క్రీమ్లో కొంచెం దీన్ని యాడ్ చేస్తాను. ఇలా వైట్ చాక్లెట్ గనాష్ని విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేయడం వలన ఈ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. మిగతాది నేను కేక్ టాపింగ్కి యూజ్ చేస్తాను. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు కేక్ గార్నిష్ కోసం నేను ఇంకా కేక్ లేయర్స్ పైన వేయడానికి చెర్రీస్ని తీసుకుని ఇలా కట్ చేసుకుంటున్నానండి. వైట్ ఫారెస్ట్ కేక్ చేస్తున్నాం కాబట్టి చెర్రీస్ అనేవి కంపల్సరీగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు మన కేక్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఎంత లైట్ వెయిట్గా చాలా ప్లఫీగా మన కేక్ అనేది వచ్చేసిందో.
ఇప్పుడు నేను ఈ కేక్ని టర్న్ టేబుల్ పైన ఉంచి 3 లేయర్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. మీరు కొత్తగా కేక్ని బేక్ చేసినట్లయితే 2 లేయర్స్ మాత్రమే కట్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్లో మనం కేక్ని లేయర్స్ కట్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ప్రాక్టీస్ బట్టి మనకి చాలా ఈజీగా ఉంటుందండి. సో మీరు 2 లేయర్స్ మాత్రమే కట్ చేసుకోండి. ఇది చిన్న కేక్ కూడా కదా, సరిగా రాకపోవచ్చు. చూస్తున్నారు కదా, మన కేక్ లేయర్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఫ్రాస్టింగ్ చేసేసుకుందాం. నేను ఒక చిన్న కేక్ బోర్డ్ని తీసుకున్నాను. దానిపైన విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకున్నాను. ఇలా అప్లై చేసుకోవడం వలన కేక్ అనేది కదలకుండా సరిగ్గా వస్తుందన్నమాట. ఇలా నేను టాప్ లేయర్ని బాటంలో ఉంచి సెట్ చేస్తున్నాను. దీనిపైన షుగర్ సిరప్ని అప్లై చేస్తున్నాను. షుగర్ సిరప్ అంటే ఏమీ లేదండి, షుగర్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేస్తే మనకి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్తో మొత్తం అంతా ఒక లేయర్ని వేస్తున్నాను. చాలా చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా అయితే మనం కేక్ని అయితే ప్రిపేర్ చేయొచ్చండి. బయట కూల్ కేక్ తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. పైగా మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ అయితే ఉండడం లేదండి. సో ఇలా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకున్నాక మనం గ్రేట్ చేసుకున్న వైట్ చాక్లెట్ని ఇంకా చెర్రీస్ని వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు సెకండ్ లేయర్ని ఉంచి సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేయాలండి. సో మన ఛానల్లో రీసెంట్గా చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. మీ దగ్గర ఇలాంటి విప్పింగ్ క్రీమ్ లేకపోయినా కూడా ఇంట్లోనే చాలా ఈజీగా కేక్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియోస్ కూడా నేను చాలా పోస్ట్ చేశానండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒకవేళ మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. మనం చాలా ఈజీగా ఇంట్లోనే కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన బర్త్డేస్కి మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అందరూ కూడా తప్పకుండా ఎవరి బర్త్డే కేక్స్ వాళ్ళే చేసుకునేలాగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. జస్ట్ మనం మెజర్మెంట్స్ని ఫాలో అయితే సరిపోతుంది. కేక్ చేయడం చాలా ఈజీ అండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్లో కొంచెం సరిగా రాకపోవచ్చు, అయినా సరే మీరు మరలా చేస్తూ ఉన్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ నేను 3 లేయర్స్ని కూడా కవర్ చేస్తూ క్రీమ్ని కోట్ చేస్తున్నానండి. ఇలా క్రీమ్ని కోట్ చేయడం అనేది చాలా స్మూత్గా చేయాలండి. ప్యాలెట్ నైఫ్ని లైట్గానే ప్రెస్ చేస్తూ టర్న్ టేబుల్ని టర్న్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీయాలి. అప్పుడు ఇది కొంచెం సెట్ అవుతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత మరలా ఫైనల్ ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఇలా బ్రష్తో ఇలా డిజైన్ చేస్తున్నానండి. ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు. మనకి లుక్ వైజ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న వైట్ చాక్లెట్ గనాష్ని పైన నేను టాపింగ్ ఇలా డెకరేట్ చేస్తున్నానండి. కావాలంటే మీరు మొత్తం అంతా ఈ చాక్లెట్ గనాష్తో కవర్ చేసేసుకోవచ్చు. కవర్ చేసేసుకొని పైన చాక్లెట్ క్రమ్స్ని అటాచ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చినట్లుగా మీరైతే డిజైన్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం నైఫ్తో ఇలా అనుకున్నాక ఇక్కడ నేను 2D నాజల్ని యూజ్ చేస్తూ ఫ్లవర్స్ని అయితే వేస్తున్నానండి. ఇలా వేస్తున్నాను. బయట మనం బేకరీలో నార్మల్ వెనిలా కూల్ కేక్ పీస్ని కొనాలంటేనే 70 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందండి. పెద్ద బేకరీస్లో అయితే మనం ఇంట్లోనే ఇలా చిన్న కేక్ని చేసుకున్నట్లయితే ఒక చిన్న కేకే మనకి ఈ కేకే 7 పీసెస్ వరకు వచ్చాయండి. అంటే మనకి చూడండి చాలా కాస్ట్లీ అయిపోయింది. కూల్ కేక్ తీసుకోవాలన్నా కూడా కాస్ట్లీ అయ్యిందండి. పైగా టేస్ట్ వైజ్ కూడా ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. ఇంట్లో చేసుకున్నదే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందరూ కూడా మనమే ఇంట్లోనే క్లీన్గా టేస్టీగా కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్ అండి. సో ఫైనల్గా నేను బార్డర్ ఇలా ఇచ్చేసాను. చాక్లెట్ క్రమ్స్ని ఇలా అటాచ్ చేస్తున్నాను. కావాలంటే మీరు కింద బార్డర్ని స్కిప్ చేసేసి ఇలా మొత్తం చాక్లెట్ని స్టిక్ చేసేసుకోవచ్చు.
ఈ స్టిక్ అవ్వడం కోసం నేను ఇలా స్టిక్ చేస్తున్నాను. ఫైనల్గా ఈ విధంగా చెర్రీస్తో కూడా డెకరేట్ చేస్తున్నానండి. వైట్ ఫారెస్ట్ కేక్ అనేది మనకి థీమ్ అనేది ఇలానే ఉంటుంది కదండి. సో మనం ఎన్ని డిజైన్స్ మార్చినా సేమ్ మనకి ఫైనల్ అవుట్లుక్ అయితే వైట్ అండ్ రెడ్ తోటే ఉంటుంది. సో మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చండి. మన దగ్గర క్రియేటివిటీ ఉంటే కేక్స్ని ఎన్ని రకాలుగైనా డిజైన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అచ్చం బేకరీలో తెచ్చినట్లుగానే మనకి లుక్ అనేది వచ్చేసింది. ఇంట్లోనే మనం ఇలా ఈజీగానే చేసేసుకోవచ్చండి. మనకి మనీ సేవ్ అవుతుంది. మనీ సేవ్ అవ్వడం ఎలా ఉన్నా టేస్ట్ అయితే హోమ్ మేడ్ కేకే బాగుంటుందండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇంట్లోనే కేక్స్ చేసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్ అండి. ట్రై చేస్తే అదే వస్తుంది. ఫైనల్గా నేను ఇలా చాక్లెట్స్తో గార్నిష్ చేస్తున్నాను. ఇది కూడా మీకు నచ్చినట్లుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డిజైన్ చేశానండి. ఫైనల్ లుక్ అయితే మనకి ఇలా వచ్చింది. చూస్తున్నారు కదా, ఎంత పర్ఫెక్ట్గా అచ్చం బేకరీలో తెచ్చిన కేక్ లాగే ఉంది కదండి. ఇప్పుడు ఈ కేక్ వెయిట్ అయితే మనం చెక్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ కేక్ మనకి 531 గ్రామ్స్ అయితే వచ్చిందండి. చాలా ఈజీగా 1 ఎగ్తో మనం చేసేసాం కదా. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసినట్లయితే ఇలా మనకి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎంతో యమ్మీ అయినా టేస్టీ అయినా వైట్ ఫారెస్ట్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. కేవలం మనం 1 ఎగ్ని యూజ్ చేసి హాఫ్ కప్ మైదాతో చాలా ఈజీగా 7 పీసెస్ కేక్ని ప్రిపేర్ చేసేసాము. చాలా చాలా యమ్మీ అయిన టేస్టీ అయిన కేక్ అండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.